తులారాశి సోదర సోదరిమణులారా, 2026 కొత్త సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన కాంతిని మరియు ఒక సరికొత్త ఆశను తీసుకురాబోతుంది. మీరు ఇన్నాళ్ళు పడిన కష్టాలకు మరియు మీరు అనుభవించిన అవమానాలకు ఇక కాలం ముగిసింది. మీ జీవితంలో ఒక అద్భుతమైన సువర్ణ యుగం ప్రారంభం కాబోతుంది. సాధారణంగా తులారాశి వారు అంటేనే సమానత్వానికి మరియు అందానికి, అలాగే మంచితనానికి మారుపేరు. నవగ్రహాలలో అందానికి మరియు సంపదకు కారకుడైన శుక్రుడు మీ రాశికి యజమాని కావడం వల్ల మీలో సహజంగానే ఒక ఆకర్షణ మరియు అందరినీ కలుపుకోవాలనే గుణం ఉంటాయి. మీరు ఏ పని చేసినా అది చాలా కళాత్మకంగా మరియు ఎవరికి ఇబ్బంది కలగని విధంగా చేస్తారు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది మనస్ఫూర్తిగా చేస్తారు తప్ప ప్రతిఫలం ఆశించరు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గ్రహాల గమనం మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మీరు ప్రాణంగా ప్రేమించిన వారే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మరియు మీరు ఎవరికైతే మేలు చేశారో వారే మిమ్మల్ని వెన్నుపోట పొడవడం వంటివి మిమ్మల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురిచేశాయి. నేను అందరికీ మంచే చేశాను కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కన్నీళ్ళు అని మీరు ఎన్నిసార్లు ఆకాశం వైపు చూసి ఆ దేవుణ్ణి ప్రార్థించారో మాకు తెలుసు. నమ్మిన వాళ్ళే మోసం చేయడం మరియు కష్టపడి పనిచేసిన ఫలితం వేరే వాళ్ళకు దక్కడం, అలాగే ఆర్థికంగా ఎప్పుడు ఏదో ఒక ఒత్తిడి ఉండడం వంటివి మిమ్మల్ని కృంగదీశాయి. కానీ తులారాశి మిత్రులారా, ఇకపైన ఆ చీకటి రోజులను తలుచుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2026 జనవరి 1వ తేదీ నుంచి మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది. గత 50 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఒక అరుదైన గ్రహ సంచారం మీ రాశికి మేలు చేయబోతుంది. జనవరి 1 నుంచి 31 వరకు మీ జీవితంలో జరిగే ఆ అద్భుతాలను ఇప్పుడు మనం చాలా లోతుగా చర్చిద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఆనందాన్ని మరియు విలాసాన్ని ఇస్తాడు. మీ రాశి అధిపతి శుక్రుడు కావడం వల్ల మీ ఆలోచనలు ఎప్పుడూ అందరూ బాగుండాలని కోరుకుంటాయి. కానీ జనవరి 1 నుంచి మీలో ఒక గొప్ప స్థిరత్వం వస్తుంది. ప్రస్తుతం గ్రహాల కదలికలు గమనిస్తే మీ రాశికి గురుగ్రహం మరియు శనిగ్రహం అనుకూలమయ్యే ఫలితాలను ఇవ్వబోతున్నాయి. దీనివల్ల ఇన్నాళ్లు మీకు దూరమైన సుఖ సంతోషాలు మళ్లీ మీ దరికి చేరుతాయి. జనవరి నెల మొత్తం మీరొక రక్షణ కవచంలో ఉన్నట్లుగా భావిస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తామనే నమ్మకం మీలో బలంగా నాటుకుంటుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు వాటంతట అవే తొలగిపోయి అనుకూల పవనాలు వీయడం మీరు స్పష్టంగా గమనిస్తారు. ముందుగా మనిషికి అత్యంత అవసరమైన ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుందాం. తులారాశివారు సంపాదన విషయంలో ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు. కానీ ఆ డబ్బు నిలకడగా ఉండటం లేదు. చేతికి అందాల్సిన సమయానికి డబ్బు అందకపోవడం మరియు అవసరానికి అప్పు పుట్టకపోవడం వంటి సమస్యలతో మీరు సతమతమయ్యారు. కానీ జనవరి నెలలో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు గతంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి ఉంటే లేదా ఎవరికైనా డబ్బు ఇచ్చి అది తిరిగి రాదని వదిలేసుకుని ఉంటే ఆ డబ్బు ఇప్పుడు ఆకస్మికంగా మీ చేతికి అందుతుంది. భూమి అమ్మకం లేదా కొనుగోలు ద్వారా భారీ లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. వారసత్వంగా రావాల్సిన ఆస్తుల విషయంలో ఉన్న కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారికి ఈ నెల ఒక గొప్ప ఊరటనిస్తుంది. అప్పులు తీర్చడానికి కావలసిన ఆదాయ మార్గాలు కొత్తగా పుట్టుకొస్తాయి. బ్యాంక్ లోన్లు సులభంగా మంజూరవుతాయి. ముఖ్యంగా మీ వ్యాపారంలో లేదా వృత్తిలో రావలసిన పాత బకాయిలు వసూలు కావడం వల్ల మీ ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది. సంక్రాంతి పండుగ సమయానికి మీ ఇంట్లో ధనవర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఖర్చుల మీద కూడా నియంత్రణ ఉండాలని మర్చిపోకండి. ఉద్యోగం మరియు వృత్తి రంగాల విషయానికి వస్తే తులారాశివారు ఈ జనవరి నెలలో తిరుగులేని విజయాలను అందుకుంటారు. ఆఫీస్లో మీ పనితీరును గుర్తించి గౌరవించే రోజులు వచ్చాయి. గతంలో మీ మీద ఉన్న అసూయతో కొందరు సహోద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు వారి ఆటలు సాగవు. మీ బాస్ లేదా పై అధికారులు మీ నిజాయితీని మరియు కష్టపడే తత్వాన్ని మెచ్చుకుంటారు. మీకు పదోన్నతి లేదా జీతం పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా నచ్చని చోట పనిచేస్తూ బదిలీ కోసం ఎదురుచూస్తుంటే ఈ నెలలో మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే ఉత్తర్వులు అందుతాయి. నిరుద్యోగులకు ఈ నెల నిజంగా ఒక వరం. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఫలితం రాని వారికి జనవరి 2వ వారంలోపు ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ అందుతుంది. సాఫ్ట్వేర్ రంగం మరియు బ్యాంకింగ్ రంగం, అలాగే టీచింగ్ వృత్తిలో ఉన్నవారికి ఈ నెల అత్యంత లాభదాయకంగా ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే తులారాశివారి ప్రయత్నాలు ఈ నెలలో ఫలిస్తాయి. మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు మరియు గౌరవం లభించడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. వ్యాపార
వ్యాపారస్తుల గురించి చెప్పాలంటే తులారాశి వ్యాపారస్తులకు ఈ జనవరి నెల ఒక స్వర్ణయుగం లాంటిది. మీరు ఎప్పటినుంచో వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నా పెట్టుబడి అందక లేదా సమయం కలిసి రాక ఆగిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు సమయం మీ చేతుల్లో ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మరియు ఫార్మా రంగానికి చెందిన వారికి, అలాగే కిరాణా వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు వస్తాయి. మీ మార్కెట్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి మరియు మీ ప్రత్యర్థులు మీ వేగాన్ని అందుకోలేరు. వినియోగదారుల సంఖ్య పెరగడం వల్ల మీ ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది. మీరు నమ్మకమైన వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం మొదలుపెట్టవచ్చు. అయితే ఏ వ్యాపారంలోనూ పారదర్శకత ఉండడం ముఖ్యం. ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. ఈ నెలలో మీరు చేసే చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యం విషయంలో తులారాశివారు గత కొంతకాలంగా ఏదో ఒక అసౌకర్యానికి గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే గుండెల్లో మంట లేదా శ్వాస సంబంధిత ఇబ్బందులు లేదా మానసిక అలసట వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కానీ జనవరి నెలలో మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స దొరుకుతుంది మరియు ఆ మందులు శరీరానికి బాగా పడతాయి. మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖంలో కొత్త కళ మరియు తేజస్సు వస్తుంది. మీరు చాలా చురుకుగా పనులు చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే తులారాశివారికి తీయని పదార్థాల వల్ల లేదా చల్లని పదార్థాల వల్ల త్వరగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో కొంచెం నియమాలను పాటించడం మంచిది. బయట దొరికే చెడు ఆహారం తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల మీ జీర్ణక్రియ బాగుంటుంది. సంక్రాంతి సమయంలో వచ్చే చలి వల్ల చిన్నపాటి గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితం ఈ నెలలో చాలా అన్యోన్యంగా సాగుతుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు లేదా అపార్థాలు ఈ నెలలో తొలగిపోతాయి. మీ జీవిత సాథీ మీ కష్టాన్ని గుర్తిస్తారు మరియు మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు. విడిపోయిన దంపతులు కలిసే అవకాశం ఈ నెలలో మెండుగా ఉంది. సంతానం కోసం నిరీక్షిస్తున్న వారికి ఈ జనవరి నెలలో శుభవార్త అందే సూచనలు ఉన్నాయి. మీ పిల్లల ప్రవర్తన మరియు చదువులో వారి ప్రగతి మీకు ఎంతో సంతోషాన్నిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు అంటే పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడం లేదా గృహప్రవేశం వంటివి జరగడానికి ఈ నెలలో పునాది పడుతుంది. బంధువుల మధ్య ఉన్న పాత కక్షలు సమసిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఇరుగుపొరుగు వారితో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. మీ తోబుట్టువుల నుంచి మీకు అవసరమైన ఆర్థిక మరియు మానసిక సహాయం అందుతుంది. విద్యార్థులకు ఈ జనవరి నెల ఒక కీలకమైన మైలురాయి. చదువుపై దృష్టి పెట్టడంలో మీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఏకాగ్రత పెరుగుతుంది మరియు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ నెలలో విశేష ఫలితాలను సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అనుమతులు లభించడం లేదా మంచి యూనివర్సిటీలో సీటు రావడం వంటివి జరుగుతాయి. మీ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుంచి మీకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. కానీ మీరు అనవసరమైన ఆందోళనలకు లోనవ్వకుండా ఆత్మవిశ్వాసంతో చదవండి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల మీ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. పరీక్షల సమయంలో మీరు అనుకున్నదానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. తులారాశివారు ఈ నెలలో సామాజికంగా కూడా ఎంతో గుర్తింపు పొందుతారు. మీరు చేసే సేవా కార్యక్రమాలు లేదా ఇతరులకు చేసే సహాయం 10 మంది దృష్టిలో పడుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు వరించే అవకాశం ఉంది. మీ మాటకి విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. కళాకారులు మరియు రచయితలు, అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ఈ నెల ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది. మీరు రాసిన కథలు లేదా మీరు చేసే సహాయ కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభదాయకంగా మారుతుంది. అయితే ఈ సమయంలో మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదృష్టం మీ వెంటే ఉన్నప్పుడు అహంకారం తలకెక్కకూడదు. వినయంగా ఉండటం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం లేదా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం మానుకోండి. భవిష్యత్తు ప్రణాళికల విషయంలో తులారాశివారు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిని రిపేర్ చేయించడం వంటివి చేపడతారు. వాహనం కొనాలని అనుకుంటున్న వారికి ఈ నెలలో మంచి అవకాశం వస్తుంది. బంగారు ఆభరణాలపై పెట్టుబడి పెట్టడం మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది. అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో పెద్దవారి సలహాలు తీసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అది ఆధ్యాత్మిక యాత్ర కావచ్చు లేదా వ్యాపార పర్యటన కావచ్చు. అది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.
జనవరి నెల వారీగా చూస్తే మొదటి వారం మీకు కొత్త ఆలోచనలను మరియు చిన్నపాటి లాభాలను తెస్తుంది. రెండో వారం అంటే పండుగ ముందు సమయం ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. మూడో వారం మీ వృత్తి మరియు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వస్తాయి, కానీ అవి మీకు మేలు చేసేవిగానే ఉంటాయి. నాలుగో వారం కుటుంబంతో సంతోషంగా గడపడానికి మరియు శుభకార్యాల చర్చలకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో తులారాశివారు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే శత్రువుల నుండి మీకు ఎదురయ్యే సవాళ్లు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు మీ మీద లేనిపోని నిందలు వేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ గ్రహాల అనుగ్రహం వల్ల ఆ కుతంత్రాలన్నీ పటాపంచలు అవుతాయి. మీరు మౌనంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటూ వెళితే కాలమే వారికి సమాధానం చెబుతుంది. అదృష్టం అనేది అందరికీ ఎప్పుడూ రాదు, కానీ తులారాశివారికి ఈ జనవరిలో అదృష్టం తలుపు తడుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా, అతిగా ఆలోచించడం మానేయండి. రేపు ఏమి జరుగుతుందో అని భయపడటం పక్కన పెట్టి ఈరోజే మీ పనులను పూర్తి చేయండి. సమయపాలన మీకు చాలా ముఖ్యం. అలాగే అప్పులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తులారాశివారు చాలా సున్నితమైన వారు కాబట్టి ఎవరైనా వచ్చి బాధ చెప్పుకుంటే వెంటనే సహాయం చేస్తారు. కానీ ఈ నెలలో మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే అది మళ్లీ తిరిగి రావడం చాలా కష్టమవుతుంది, లేదా ఆ వ్యక్తితో గొడవలు జరగవచ్చు. కాబట్టి ప్రస్తుతం నా దగ్గర లేదు అని సున్నితంగా చెప్పడం మంచిది. అలాగే హామీ సంతకాలు పెట్టడం లేదా ఎవరికైనా గ్యారంటీగా ఉండటం వంటి పనులు చేయకండి. తులారాశివారు తమ జీవితంలో వచ్చే ఈ అఖండ రాజయోగాన్ని మరింత బలపర్చుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం అవసరం. మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి. జేబులో తెలుపు రంగు కర్చీఫ్ ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయడం లేదా లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం వల్ల మీకు మానసిక ధైర్యం మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. పౌర్ణమి రోజున చంద్రదర్శనం చేసుకోవడం మరియు పేదలకు పాలు లేదా పంచదార లేదా బియ్యం దానం చేయడం తులారాశివారికి బ్రహ్మాస్త్రం లాంటి పరిహారం. ఇది మీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని తెస్తుంది. ప్రతిరోజూ తల్లి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీ ఇంట్లో సుగంధ పరిమళాలు ఉండేలా చూసుకోండి, ఎందుకంటే శుభ్రత మరియు సువాసన శుక్రుడికి ఇష్టం. దైవబలం తోడుంటే కొండనైనా పిండి చేయవచ్చు. తులారాశివారికి దైవభక్తి ఎక్కువ కాబట్టి మీరు చేసే ప్రార్థనలు ఈ నెలలో త్వరగా ఫలిస్తాయి. మీరు చాలా కాలంగా ఏదైనా మొక్కుబడి మొక్కుకొని ఉంటే దాన్ని ఈ నెలలో తీర్చుకోండి. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వల్ల మీ మనస్సులోని ఆందోళనలు తొలగిపోయి కొత్త ఉత్సాహం వస్తుంది. దానధర్మాల విషయంలో మీ శక్తి మేరకు చేయండి, అది మీకు 10ంతల ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు లేదా వికలాంగులకు చేసే సహాయం మీ రాశికి ఎంతో మేలు చేస్తుంది. శుక్రుడు సౌందర్యానికి కారకుడు కాబట్టి పక్షులకు లేదా జంతువులకు నీటిని ఏర్పాటు చేయడం వల్ల మీ జాతక దోషాలు తొలగిపోతాయి. తులారాశి సోదర సోదరీమణులకు చెప్పేది ఒక్కటే, మీ కష్టాల కాలం ముగిసింది. 2026 జనవరి 1 నుంచే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. గతాన్ని తలుచుకొని బాధపడకండి. జరిగిన నష్టాల గురించి లేదా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి. నాకు మంచి రోజులు వచ్చాయి అని బలంగా నమ్మండి. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. తులారాశివారిలో ఉండే సహనం మరియు ఓర్పుకు ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కబోతోంది. మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆనందాన్ని మరియు గౌరవాన్ని అలాగే ఐశ్వర్యాన్ని తిరిగి పొందే సమయం ఆసన్నమైంది. అదృష్టలక్ష్మి మీ ఇంటి వాకిట వేచి ఉంది. సంతోషంగా ఆహ్వానించండి. మీరు తీసుకునే ప్రతి అడుగులోనూ విజయం కలగాలని, మీ కుటుంబం అంతా సుఖసంతోషాలతో మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 31 రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకువెళతాయి. నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీదే. తులారాశివారు ఈ నెలలో చేయవలసిన ఏ పనైనా మొదట కులదైవాన్ని స్మరించి ప్రారంభించండి. ఏ ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి. మీ రాశిలోని అద్భుతమైన మార్పులు కేవలం ఈ నెలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరమంతా మీకు శుభఫలితాలను ఇస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండండి మరియు సంతోషంగా ఉండండి. మీరు పడ్డ ప్రతి కష్టానికి 100 రెట్లు సుఖాన్ని అనుభవించే రోజులు ఇవే. మీ జీవితంలో ఇదొక సువర్ణ పర్వతంలాంటి కాలం. దేవుడి దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.
గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలలో మీకు ఏదైనా ఊహించని బహుమతులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెనుకాడకండి. అలాగే మీరు ఎప్పటినుండో మొదలు పెట్టాలని అనుకుంటున్న క్రియేటివ్ పని ఈ నెలలో పూర్తి చేస్తారు. మీలో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మీకు మానసికంగా కొండంత బలాన్ని ఇస్తుంది. మీరు ఈ నెలలో చేసే ఏ శుభకార్యానికి దైవ ఆశీస్సులు మెండుగా ఉంటాయి. మీ మనస్సులో ఉన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే మీకు కలిగే ఆ ఆనందం వర్ణనాతీతం. ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక కలలా అనిపిస్తాయి. ముఖ్యంగా జనవరి 15 తరువాత, అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తరువాత తులారాశివారికి గ్రహబలం ఇంకా పెరుగుతుంది. ఆ సమయంలో మీరు చేసే ఏ ప్రయాణమైనా మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. మీ మాటల్లో ఉన్న స్పష్టత ఇతరులను ఆకర్షిస్తుంది. మీ తెలివితేటలతో మీరు క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు. దీనివల్ల మీ హోదా పెరుగుతుంది. తులారాశివారు తమ జీవితంలో స్థిరపడడానికి ఈ జనవరి నెల ఒక బలమైన పునాదిలాంటిది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి. భగవంతుడిచ్చిన ఈ అద్భుతమైన కాలాన్ని మీ ఎదుగుదలకు మరియు మీ కుటుంబ శ్రేయస్సుకు ఉపయోగించుకోండి. సంతోషకరమైన మరియు అదృష్టవంతమైన జనవరి 2026 మీకు స్వాగతం పలుకుతోంది. తులారాశివారు సాధారణంగా చాలా భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఈ నెలలో మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎవరో ఏదో అన్నారని మనస్తాపం చెందడం వల్ల మీ సమయం వృధా అవుతుంది తప్ప ఏమీ సాధించలేరు. మీకున్న సహజమైన తెలివితేటలను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి. మీకు దగ్గరగా ఉన్నవారు మీకు సలహాలిస్తే వాటిని ఒకసారి ఆలోచించి పాటించండి. ఈ నెలలో మీరు కొత్త స్నేహితులను సంపాదిస్తారు. వారు మీ భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలుస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మనసుకు ఎంతో సంతృప్తి లభిస్తుంది. ఇన్నాళ్లు మీరు దేనికోసమైతే నిరీక్షించారో ఆ అదృష్టం మీ వెంటే ఉందన్న సత్యాన్ని మీరు గ్రహిస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు లభించే ప్రేమ మరియు మద్దతు మిమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తాయి. తులారాశివారు తమ జీవితంలో ఒక గొప్ప మలుపును చూడబోతున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజులు మరింత ఉజ్వలంగా ఉంటాయి. ధైర్యంగా ముందుకు సాగండి. 2026 మీ జీవితాన్ని ఒక అద్భుత కావ్యంలా మలచబోతోంది. మీలోని మంచితనమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. భగవంతుడిపై అచంచలమైన నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఆయన మీ కన్నీళ్లకు తగిన ప్రతిఫలమిచ్చే సమయాన్ని నిర్ణయించాడు. ఆనందంగా ఉండండి మరియు నవ్వుతూ ఉండండి. ఎందుకంటే మీ కష్టాలన్నీ ఇప్పుడు గతం కాబోతున్నాయి. సంతోషకరమైన జనవరి 2026 మీకు ఘన స్వాగతం పలుకుతోంది. మీ అదృష్టం మీ తలుపు తడుతోంది. కేవలం ఒక్క అడుగు ముందుకు వేయండి. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవం మీకు తోడుగా ఉంటుంది. మీ రాశిచక్రంలోని గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి భయం లేకుండా మీ లక్ష్యాల వైపు పయనించండి. సమాజంలో మీకొక ప్రత్యేకమైన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. మీ మాటతీరులో మరియు ప్రవర్తనలో ఉన్న సౌమ్యత అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇది మీకు కొత్త స్నేహితులను మరియు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మెరుగుపడడం వల్ల మీ మనసులోని ఒక పెద్ద భారం తొలగిపోతుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళనలు కూడా ఈ నెలలో సమసిపోతాయి. ఆర్థికంగా మీరొక మెట్టు పైకి ఎదుగుతారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపువైపు దృష్టి సారించడం వల్ల మీ భవిష్యత్తు మరింత భద్రంగా ఉంటుంది. ఈ జనవరి నెల మీ జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఆశిస్తున్నాను. మరో ముఖ్య విషయమేమిటంటే తులారాశివారు ఈ నెలలో తమ నిర్ణయాలను ఇతరుల ప్రభావం లేకుండా స్వతంత్రంగా తీసుకోవడం చాలా ముఖ్యం. మీ మనసు చెప్పినట్లు వినండి. మీ తెలివితేటలు మీకు సరైన దారిని చూపిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర విషయాలపై కూడా అవగాహన పెంచుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజూ కొంత సమయం ప్రకృతితో గడపడం వల్ల మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దానధర్మాలు చేయడం వల్ల మీ పుణ్యఫలం పెరుగుతుంది. ఈ నెల మొత్తం మీరు ఎంతో ఉత్సాహంగా మరియు సంతోషంగా గడుపుతారు. మీ జీవితంలో వస్తున్న ఈ సానుకూల మార్పులను పూర్తిగా ఆస్వాదించండి. దైవకృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతోషకరమైన జనవరి 2026 మీకు సర్వ శుభాలను చేకూర్చాలని ఆశిస్తూ సర్వేజనా సుఖినో భవంతు. తులారాశివారికి ఈ నెలలో రాబోయే ధనవర్షం మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి కలిగి ఆర్థికంగా స్థిరపడతారు. భూమి మరియు గృహయోగాలు మెండుగా ఉన్నాయి.
మీ ఇంట సంతోషం వెల్లివిరుస్తుంది. ఆ దేవుడి ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. మీ మంచి మనస్సు మీకు ఎప్పుడూ రక్షణగా ఉంటుంది. రాబోయే రోజులు మరింత ఉజ్వలంగా ఉంటాయని నమ్మండి. విజయం మీదే. ఈ 31 రోజులను మీ ఎదుగుదలకు చక్కగా ఉపయోగించుకోండి. శుభం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ కలలు నిజమయ్యే సమయం ఇదే. అదృష్టం మీ వెంటే ఉంది. నమ్మకంతో ముందడుగు వేయండి. 2026 సంవత్సరం మీకు సర్వదా శుభాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ నెలలో మీకు అనుకూలంగా మారుతుంది. పాత గొడవలు మరిచిపోయి అందరితో స్నేహంగా ఉండడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న ప్రతికూలతలను తొలగించుకొని సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించి మీకు మంచి పేరు వస్తుంది. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేస్తున్న పనులలో మీకు గుర్తింపు లభిస్తుంది. మీ మాట మీద మీకు నమ్మకం ఉండాలి. దైవ ప్రార్థనతో ఏ పనైనా మొదలుపెట్టండి, విజయం వరిస్తుంది. మీ కుటుంబమంతా సుఖంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరం మీకు కోటి వెలుగులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదృష్టలక్ష్మి మీ ఇంటి వాకిట ఉంది. ఆహ్వానించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ కష్టాలన్నీ గతం కాబోతున్నాయి. ఇక మీ సువర్ణ యుగం మొదలైంది. అంతా శుభం కలగాలి.